శుభములు కలుగు నీకు. ఏంటి మన జాతకాలు కలవకూడదని దండం పెట్టుకున్నావా? మంచి చేయమని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దండం పెట్టుకున్న వెంటనే కోరికలు తీరిపోతాయంటే ఎవ్వడూ కష్టపడక్కర్లేదు. గుడికొచ్చి దండం పెట్టుకొని 1 కోటి ఇవ్వు దేవుడా అంటే చాలు, కోటి వచ్చేస్తుంది. కష్టాలు లేకుండా పోతాయి. నమస్కారం అండి రాఘవాచార్యులు గారు. చిరంజీవ చిరంజీవ. బాబు జాతకాలు తెచ్చారా? తీసుకొచ్చానండి. రండి కూర్చోండి బాబు. బాబు జాతకాలు ఇవ్వండి. బాబు మీ జాతకం అమ్మాయి జాతకం బాగా పరిశీలించగా మీ జాతకాలు బ్రహ్మాండంగా కలిసింది. వారాహి నువ్వెంత దేవుణ్ణి మొక్కుకున్నా జాతకాలు కలవకుండా ఉండవని నాకు తెలుసు. ఎందుకంటే నాది దేవుడు రాసిన జాతకం కాదు, నేను రాయించుకున్న జాతకం. నీ జాతకం నేను ఆల్రెడీ తెలుసుకుని దాని ప్రకారం నాకు సూట్ అయ్యేలా నా జాతకం రాయించుకున్నాను. ఇంకా కలవకుండా ఎలా ఉంటుంది? బాబు ముందు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టి తర్వాత పెళ్లి ముహూర్తం పెడతాను. పంతులు గారు వద్దండి, డైరెక్ట్గా పెళ్లికే ముహూర్తం పెట్టేయండి. అదే వారాహి, మళ్ళీ నిశ్చితార్థానికి ఎక్స్ట్రా ఖర్చు కదా. పెళ్ళికి ఎలాగో నువ్వు రెడీగా ఉన్నావు, నేను ఎంత త్వరగా నేను పెళ్లి చేసుకుందామని రెడీగా ఉన్నాను. ఇంట్లో వాళ్ళు కూడా రెడీయే కదా. ఇక పెళ్ళికి పెట్టించేసుకుందాం ముహూర్తాలు. వారాహి ఇంకా స్కూల్కి రాలేదేంటి? ఈరోజు వస్తుందా రాదా? తనకేమైనా హెల్త్ ఇష్యూవా లేదా ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? బాబు వారం రోజుల్లో ఒక ముహూర్తం ఉంది, కానీ నెల రోజుల తర్వాత ఓ బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. ఈయన ఫోన్ చేస్తున్నారు ఎందుకు? నేను స్కూల్కి రాలేదని ఎదురు చూస్తున్నట్టున్నారు. ఇక్కడ ఆయనకి శాశ్వతంగా దూరం వెళ్ళటానికి అడుగులు వేస్తున్నానని తెలిస్తే? ఫోన్ ఆన్సర్ చేయట్లేదేంటి? పంతులు గారు మీరు చెప్పండి. దగ్గరలో 2 ముహూర్తాలు ఉన్నాయి, అవి కాదంటే పంతులు గారు ఆ 2 ముహూర్తాల్లో ఏదో ఒకటి తొందరగా పెట్టేసేయండి. లేదు లేదు అది కాదు బాబు, ఆ 2 ముహూర్తాలు ఏంటి బ్రో ఇది? వారాహి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే మేమేదో పర్సనల్ వర్క్లో బిజీగా ఉన్నామనే కదా. అది కాదు,
ఫోన్ కట్ చేయలేదు కదా అని. కట్ చేయకపోతే కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉంటావా? నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వి కదా, అందుకే జెంటిల్ మ్యాన్వి కూడా అయి ఉంటావు అనుకున్నాను కదా బ్రో. ప్లీజ్ మా పర్సనల్ స్పేస్ మాకుంచు. దాంట్లోకి దూరిపోవాలని చూడకు. మాటి మాటికి ఇలా కాల్ చేసి డిస్టర్బ్ చేయకు, సరేనా? వారం రోజుల్లో ఏదో ఉందన్నారుగా, ఆ ముహూర్తమే ఫిక్స్ చేయండి. మేము వెళ్ళొస్తాం స్వామి. మంచిది బాబు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. వారాహి, వెళ్దాం. హాసిని, 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 నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే. మీ పెళ్లి జరిగిన ఈ గుడికి మీ ఇద్దరు కలిసి వచ్చారంటే కలిసిపోయినట్టే కదా. మనుషులిద్దరూ ఒక కారులో కలిసొస్తే కలిసిపోయినట్టేనా? మనసులు కలవద్దా? లేని సంతోషాల్ని ఊహించుకోవడం, పైకి కనిపించేదాన్ని నిజమని నమ్మి సంబరాలు చేసుకోవడం మీకు అలవాటే కదా. హాసిని, ఊహించుకోవట్లేదు, కోరుకుంటున్నాం. నీ సంతోషాన్ని మేము కోరుకుంటున్నాం. ఏ లొట్టి, ఏంటి మొహాలు చూస్తున్నావు? నీకు మీటింగ్ ఉందన్నావుగా, త్వరగా పదా. ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. తను మీ చిన్న చెల్లెలు కదా? వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు అందరూ. మరి కలిసి ఇలా గుడికి ఎందుకు వచ్చారు? అతను మీ అక్క కాబోయే భర్త అనుకుంటా. అతని చేతిలో పెళ్లి ముహూర్తం నాటి పేపర్లా ఉంది. ముహూర్తం పెట్టించుకోవడానికి వచ్చారంటవా? ఏమో, నాకు తెలీదు. నీకవన్నీ అవసరమా? పద వెళ్దాం. అయినా మీ చెల్లి విడాకుల గురించి నాకు అనవసరం. మన పెళ్లి తొందరగా జరిగిపోవడమే నాకు కావాలి. ముహూర్తాలు ఫిక్స్ అయిపోయాయి, ఇంకా ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు నా భార్య అయిపోయినట్టే. సరే పద వెళ్దాం రా. నేను ఈ పెళ్లి చేసుకోబోతుంది నీ జీవితం బాగుండాలని హాసిని. కానీ నువ్వు అదేమీ తెలుసుకోకుండా నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతున్నావు.
హాసిని, ఇప్పుడు దేవుడు నా మీటింగ్ని సక్సెస్ చేస్తాడా? ఏమో నాకేం తెలుసు. ఇందాక శాపనార్థాలు పెట్టావుగా, దేవుణ్ణి కలవకుండా వెళ్తే మీటింగ్ సక్సెస్ అవదని. నేనేదో క్యాజువల్గా అన్నాను, నువ్వు సీరియస్గా తీసుకున్నావు. క్రేజీ. బయలుదేరు. నీకు అర్జెంట్గా మీటింగ్ ఉందన్నావుగా. నువ్వెలా వెళ్తావు? నేనే ఆటోలోనో బస్సులోనో వెళ్తానులే. ఓకే, బాయ్. మీటింగ్ క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ ఎందుకయింది? ఏయ్, ఏంటి వెనక్కొచ్చా? నాకు మీటింగ్ క్యాన్సిల్ అయిందట, మెసేజ్ వచ్చింది. చచ్చా, ఎవరేం కోరుకున్నారు, అంతా రివర్స్ అయిపోతుంది. ఏయ్, ఎవరిని అంటున్నావు? నిన్ను అనాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇంటికే వెళ్తున్నాను, వస్తావా? రాక ఇక్కడే ఉండిపోతానా? ఏమో నాకేం తెలుసు, నీ మైండ్లో ఏముందో. నా మైండ్లో ఏముందో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. అందరి మైండ్లో అలాగే ఆలోచిస్తాయిలే. హలో, అందరి సంగతేమో గాని నీ మైండ్ మాత్రం ఖచ్చితంగా పక్కనోళ్ళ గుండె ఆగిపోయేలా ఆలోచిస్తుంది. ఇదేంటి మళ్ళీ వస్తుంది? ఎందుకు వస్తుంది? అసలు దీన్ని ఆ రోజే వేసేసి ఉండాల్సింది, ఇప్పుడు వదలకూడదు.
సునైనా, ఈ చైన్ ఎందుకు వేసుకున్నావు? ఇదా ఇది సునైనా చైన్ కదా, ఇక్కడెందుకుంది? హలో పిన్ని, నేను. కృష్ణమ్మ, ఎలా ఉన్నావు? నువ్వు నన్ను క్షేమం అడిగేంత దూరం వెళ్ళిపోయావు పిన్ని. నేనెక్కడున్నా దానికో పరమార్థం ఉంటుందిలే. ఇప్పుడు నువ్వు ఇక్కడుండాల్సిన అవసరం వచ్చింది పిన్ని. ఏమైంది? వారాహిని చేసుకోబోయే రఘు ఉన్నాడు కదా, అతను పెళ్లికి తొందరపడుతున్నాడు. వారాహిని తీసుకొని ముహూర్తాలు పెట్టించుకొస్తానని గుడికి వెళ్ళాడు. వెళ్తే నేనక్కడికొచ్చేయాలా? పెళ్లి కుదిరితే రావాలి కదా పిన్ని. కుదిరితే వస్తాలే. నువ్వు రావడమే కాదు పిన్ని, అరుంధతి కూడా రావాలి. తనని ఎలాగైనా నువ్వే ఒప్పించి తీసుకురావాలి. ఇప్పుడు అరుంధతి రాకపోతే పెళ్లి జరగదా? లేదు పిన్ని, అరుంధతి ఖచ్చితంగా ఉండాలి. అరుంధతితో పాటు రేఖ, విక్కీ కూడా ఈ పెళ్లి చూడాలి. అరుంధతి వారాహిని ఆశీర్వదించాలి. అరుంధతి వాళ్ళు కళ్ళారా చూస్తేనే గాని వారాహి పెళ్ళయిందని నమ్మలేరా? అంతే కదా పిన్ని. సర్లే, ఈ రెండు కుటుంబాల్ని కలపాలని నీ కల ఈ పెళ్లితో తీరుతుందనే కదా నీ ప్రయత్నం. అలాగే నేనేదో కష్టపడి అరుంధతిని ఒప్పించే ప్రయత్నం చేస్తానులే. సరే పిన్ని, ఉంటాను. ఆహా, జంటగా వెళ్ళారు, జంటగానే వచ్చారు. మనసులో అదేదో మాయ ఎవరు చేశారని కనులలో నిశ్శబ్దం గోల వినబడింది అలా ఉలికి పడకే అంతిదిగా తెలుసు కదనే ఇది తొలి ప్రేమదగా. హే మనసులో అదేదో మాయ ఎవరు చేశారలా కనులలో నిశ్శబ్దం గోల వినబడిందే హల ఉలికి పడకే అంతిదిగా తెలుసు కదనే ఇది తొలి ప్రేమదగా. లారాలే లాలాలే ఓ మేఘ
పరిమళమై నర నరమున తిరుగుతూ ఉన్నది అనుక్షణమున తన మాటగా చెబుతున్నది మెల్లమెల్లగా చల్లగా చెప్పుకో I love you హే మనసులో అదేదో మాయ ఎవరు చేశారలా కనులలో నిశ్శబ్దం గోల వినబడిందే హలో ఉలికి పడకే అంతిదిగా తెలుసు కదనే ఇది తొలి ప్రేమదగా లలలలలా 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 విక్కీ మీటింగ్కి వెళ్లకుండా మళ్ళీ వెనకెందుకొచ్చావు? మీటింగ్ క్యాన్సిల్ అయిందటమ్మా. క్యాన్సిల్ అయిందా? అవునమ్మా, నేను దారిలో ఉండగానే మెసేజ్ వచ్చింది. మ్మ్. సరే వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అలాగే అమ్మా. కంగ్రాచులేషన్స్ వారాహి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ వారాహి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చరణ్ సార్, ఒక నిమిషం, నేను మళ్ళీ వస్తాను. గుడ్ న్యూస్ సార్. ఏంటది? మా పెళ్లి ముహూర్తం సెట్ అయిపోయింది.